దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయమున ICCF సహవాసమునకు గూగుల్ మీట్ లో జాయిన్ అయినటువంటి దైవజనులకు, స్వార్థికులకు, నూతనంగా వస్తున్నటువంటి భక్తులకు అందరికీ మా హృదయపూర్వక వినబడుతుందమ్మా? కొంచెము నేను సిగ్నల్ లేని ఏరియాలో ఉన్నాను, బట్ స్టిల్ గారు చాలా క్లియర్ గా వినిపిస్తుంది. వినబడే చోటు ఉందామని చూస్తున్నాం. ఓకే, రైట్. సమయమున మనం గత వారంలో ఏ విషయాలు నేర్చుకున్నాము? ఎవరైనా ఒక్కరు చిన్నగా చెప్పగలిగితే ఈరోజు చెప్పాల్సిన క్లాస్. అట్రిబ్యూట్స్ నేర్చుకున్నామండి. అట్రిబ్యూట్స్ 7 నేర్చుకున్నామండి. ఓకే, రైట్. మీకు మళ్ళీసారి అర్థమయ్యేటట్టు చెప్తాను. వెరీ గుడ్. అట్రిబ్యూట్స్ లో ముఖ్యంగా ఎక్స్క్యూజ్ మీ, ఎవ్రీ భాష రిలేటెడ్ పేర్లని, అది పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో గ్రీక్ భాష రిలేటెడ్ పేర్లని, వాటిని మళ్ళీ మనము అది ఎలా పిలువబడతాయి, ఆ 8 విషయాలని దేవుని ఆత్మగా, యెహోవా ఆత్మగా, ప్రభు ఆత్మగా ఎలా పిలువబడ్డదో ఆ విషయాలని మీకు స్పష్టంగా తెలియచేయడం జరిగినది. దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కటి అప్లికేషన్ కూడా మీకు ఇచ్చాను. అది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఈ సమయాన ఈరోజు మనము, నేను సిగ్నల్ లేని ఏరియాలో ఉన్నాను కనుక తక్కువ టైంలో మరొక నిమిషాలు చెప్తాను నేను. ప్రభు అయిన క్రీస్తుకి ఇంతకుముందు పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ, క్రీస్తాత్మ, ప్రభు ఆత్మ, యేసాత్మ, తండ్రి ఆత్మ, జీవం గల దేవుని ఆత్మ అని ఆ పాయింట్లు అక్కడ 7 విషయాలు చెప్పాను నేను. 6 రాయబడినవి ప్రభు ఆత్మతో కలిపి 7 విషయాలు చెప్పాను నేను ముగింపులో. ఇప్పుడు వచ్చి ఆయన కార్య బిరుదులు ఉంటాయి. చేసే పనిని బట్టి వచ్చేటువంటి కార్య బిరుదులను చూద్దాం. కార్య బిరుదులు 5. ఈ దైవజనులకు ప్రసంగం చేసుకోవడానికి చక్కటి ఆర్డర్లో ఉంటాయి. తర్వాత ఇవి మనం నేర్చుకోవడానికి క్రమంగా ఉంటాయి. థర్డ్ వచ్చి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఆత్మ అంటే ఆత్మలో ఇన్ని పద్ధతులు ఉంటాయా అనేటువంటి వివరణ. ఇంతకుముందు కొంచెం దగ్గర రిలేటివ్ తోనే నేర్చుకున్నట్టే నేర్చుకుంటున్నాం, కానీ ఒక్కొక్క దాని నుంచి ఒకటి అలా 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 నేర్చుకుంటూ పెట్టబడ్డ. అందులో 5 ఒకసారి టచ్ చేసి అప్పుడు రెఫరెన్స్ చదువుకుందాం. నెంబర్ 1 సృజనాత్మ, నెంబర్ 2 జీవాత్మ, నెంబర్ 3 నిగ్రహణాత్మ, నెంబర్ 4 సాక్షాత్మ, నెంబర్ 5 విజ్ఞాపనాత్మ. అందరూ అన్నట్టు ఒకసారి, సృజనాత్మ, జీవాత్మ, నిగ్రహణాత్మ, సాక్షాత్మ, విజ్ఞాపనాత్మ. ఓకే, మీరు మనసులో అన్నారని నేను నమ్ముతున్నాను. నెంబర్ 1 సృజనాత్మకి ఇంతకు ముందు మనం ఇంట్రొడక్షన్ నుండి ఈ విషయాన్ని యోబు గ్రంథం నుండి బాగా చదువుతున్నాం. ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. యోబు గ్రంథము 32వ అధ్యాయం 8వ వచనం. మరోసారి ఎవరైనా చదవండి. నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుడు ఊపిరి వారికి వివేచన కలుగు చేయును. చూడండి, నరులలో దేవుని ఆత్మ ఉంది. సర్వశక్తుడు ఆ వివేచన కలగ చేశాడు నరుని. అంటే నరునిలో ఒక ఆత్మ వచ్చి ఆ ఆత్మ అతన్ని సృజించింది. అతడు ఇతరులను సృజించి ఇతరమును సృజించగలిగినటువంటి సృజనాత్మకతను తీసుకొస్తుంది. దేవుడు క్రియేటర్, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు క్రియేటర్. మన నరులను చేద్దాము రండి అని చెప్పినట్టు త్రిత్వ దేవుడు ఉన్నాడు. అయితే ఆ సృజించినటువంటి మానవుడు, సృజింపబడిన మానవుడు కూడా ఒక సృజనాత్మగా మారాడు.
నీకు ఈ రోజులలో విమానం మొదలుకొని కంప్యూటర్ వరకు, గుండు పిన్ను మొదలుకొని పెద్ద వస్తువు వరకు అన్నిటినీ దేవుడిచ్చిన జ్ఞానంతో మానవుడు సృష్టించాడు. అతనిలో ఉన్న ఆత్మ సృజనాత్మ. నెంబర్ 2 వచ్చి జీవాత్మ. ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనం. త్వరగా ఆది కాండం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. జీవాత్మ. మనలో ఏం లేదండి, ఏం లేదు. మన్నైనది వెనకటి వల్ల మట్టికి చేరుతుంది. ఆత్మ తాను తయారు చేసిన దేవుడు. ఆయన నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నాడు. అది పరలోకపు ఆహ్వానం. అలా పిలిచినప్పుడు అందరం వెళ్ళాల్సిన వారమే. మరి ఈ మట్టికి ఇంత సొగసు, ఈ మట్టికి ఇంత అందం, ఈ మట్టికి ఇంత శోభ, ఈ మట్టికి ఇంత గర్వం, ఈ మట్టికి ఇంత చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకోవడం. దీని కొరకు అన్ని రకాల ప్రయత్నాలు, పోరాటాలు, యుద్ధాలు, అలజడులు, దీని కొరకు ఏవేవో జరుగుతున్నాయి. మన మట్టి బొమ్మ వట్టి బొమ్మ అయినటువంటి మనకి ఆయన నాసిక రంధ్రము జీవవాయువుల వల్ల నరుడు జీవాత్మ అయ్యాడు. జీవాత్మ అనగా జీవుడు మనలో ఉండుట మూలమున మనకింత స్పష్టత వచ్చిందనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. లేదంటే మనలో ఏం లేదు. నెంబర్ 3 నిగ్రహణ ఆత్మ. తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చిన గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. ఈ వచనంలో చూసినట్లయితే దేవుడు మనకిచ్చిన ఆత్మ, అందులో చాలా విషయాలు రాయబడ్డవి. శక్తి ఉంది, ప్రేమ ఉంది. ఇక పోతే చెప్పవలసిన మాట ఇంద్రియ నిగ్రహం కల ఆత్మనే ఇచ్చాడు కానీ పిరికితనం ఆత్మను ఇవ్వలేదు. కొన్నిసార్లు మనం దేని కొరకు భయపడుతున్నామో అదే నా మీద కూర్చున్నదని యోగ భక్తులైనట్టుగా అవుతుంది మన మీద. నాకు జ్వరం వచ్చేస్తుంది అని చెప్తాం, జ్వరం వచ్చేస్తుంది. నాకేదో అవుతుందంటాం, ఏదో అవుతుంది. మనం దేని గురించి భయపడతామో అదే వస్తుంది. నేను దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మనకు పిరికితనపు ఆత్మని, మన ఇంద్రియ నిగ్రహం ఆత్మని. మనకు పంచేంద్రియాలు ఉన్నాయి. ఆ ఇంద్రియాలు, భావోద్రేకాలు మన మీద పనిచేస్తున్నాయి. మన చూపు మనల్ని సమస్య చేస్తుంది, మన వినికిడి మనల్ని ప్రాబ్లం చేస్తుంది, మన వాసన మనల్ని ప్రాబ్లం చేస్తుంది, మన రుచి మనల్ని ప్రాబ్లం చేస్తుంది. మనం తహతహలాడి ఆరాటపడే ఒక స్పర్శ మనల్ని సమస్యగా చేస్తుంది. ఈ పంచేంద్రియాలు, ఈ అఫెక్షన్స్ ఖచ్చితంగా శోధనకు గురి చేస్తాయి. కన్ను చూసింది కావాలంటది, చేయి తాకింది కావాలంటది, వాసన వచ్చింది కావాలనిపిస్తుంది, నాలుకకి టేస్ట్ తాకింది కావాలనిపిస్తుంది. ఇలా మన మీద ఇది మనం విన్నది, ఆ వార్త విన్న విషయం మనల్ని టెంప్ట్ చేస్తాయి. కొన్ని విని 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 చెడిపోతారు. మంచి వింటే మంచి వాళ్ళు అవుతారు, చెడు విని చెడిపోతారు. ఊరికి అవే విన్నారు అనుకోండి, ఆ శోధింపబడతారు. బట్ పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వస్తే నీకు ఇంద్రియ నిగ్రహం ఉంటుంది. ఆ ఆత్మ కేవలం సృజనాత్మ మాత్రమే కాదు,
కేవలము జీవాత్మ మాత్రమే కాదు, నిగ్రహణ. యు కెన్ కంట్రోల్ యువర్ సెన్సెస్. చాలా మంది యోగా చేస్తున్నారు కంట్రోల్ కొరకు. చాలా మంది ప్రార్థనలో ఉంటారు క్రైస్తవులు కంట్రోల్ కొరకే. మందిరం దగ్గరికి వెళ్తారు కంట్రోల్ కొరకే. నీకు అభిషేకం ఉంటే, పరిశుద్ధాత్మ ఉంటే, అభిషేకము శరీరం అంతా ఉండాలని ఎందుకంటారంటే, ఇట్ హ్యాస్ టు బి ఫిల్డ్ ఆన్ యువర్ హెడ్ టు టౌ. నీ శరీరం అంతా అది స్పర్శించుకోవాలి. నీ చెవులంతా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, నీ ముక్కంతా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, నీ కళ్ళంతా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, నీ నోరంతా పరిశుద్ధాత్మ చేత, నీ నాకంతా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. నిగ్రహణ చేస్తుంది. నిగ్రహణ. వావ్, ఎంత చక్కటి విషయం అది. నెంబర్ 4, సాక్షాత్మ. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. నీవు అనేక సంవత్సరముల వారిని ఓర్చి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మచేత వారి మీద సాక్ష్యము పలికితివి గాని వారు వినకపోయిరి. కాగా నీవు ఆయా దేశంలోనున్న జనుల చేతికి వారిని అప్పగించితివి. సాక్షాత్మ. అందుకే అపొస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనములో, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందినారు. కాగా మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉన్నారు. మీ జీవితం సాక్ష్యంగా మారాలి. దేవుడు నిన్ను గూర్చి సాక్ష్యం ఇయ్యాలన్నా, ఒక సాక్షిగా అతడు నిలబడాలన్నా, నీ మీద ఉండాల్సింది సాక్షాత్మ. ఆయన సాక్షి ఇప్పించే చేసే దేవుడు, సాక్షిగా జీవింపే చేసే దేవుడు, నీ గురించి సాక్ష్యం ఇచ్చే దేవుడు. నిన్ను ఎదుట, అందరి ఎదుట సాక్షిగా బ్రతికింపజేసే దేవుడు. ఆ సాక్ష్యాన్ని మనం పోగొట్టుకుంటే దేవుడు అందరికి అప్పగించే దేవుడు కూడా. నెంబర్ 5, విజ్ఞాపన ఆత్మ. రోమా 8:26 చదవండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మనే తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. కొన్నిసార్లు మనం బలహీనపడతాం. చాలా సార్లు మనం ఇలా ప్రార్థన చేస్తాం, అలా ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయడానికి మన భాషను వాడతాం, మన భావోద్రేకాలను వాడతాం, బైబిల్ రెఫరెన్స్ వాడతాం, ఏ చేస్తాం. మన నిజము అనేది తిరిగిన వాళ్ళకి తెలియలేదు. ప్రభా ప్రార్థనలు చేయడం నేర్పవా. చేసిన ప్రార్థనలు కొన్ని మాదిరి ప్రార్థనలు ఉన్నాయి. బట్ అందరూ ఒకేలా చేశారు అని అంటే నో. ఏ స్టాండర్డ్ పార్ట్, లైక్ స్టాండర్డ్ వే ఆఫ్ ప్రేయింగ్. ఒక స్టాండర్డ్ వే అంటే ఇలాగే ప్రార్థన చేయాలనేటువంటి పద్ధతులు ఏం లేవు. ఎవరికి నచ్చినట్టుగా, ఎవరికి మెచ్చినట్టుగా, ఎవరికి అవసరం ఉన్నట్లుగా, ఎవరికి ఆపద ఉన్నట్టుగా వారు ప్రార్థన చేస్తారు. అవును కూడా, దేవుడు మనం అడిగితే వినే దేవుడు కనుక నువ్వు ఎలా ప్రార్థన చేసినా ఆయన భాషలోకి కన్వర్ట్ చేసుకుని వింటాడు. నీ భాష ముఖ్యం కాదు, దానికి నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు కూడా ముఖ్యం కాదు. బట్ కొన్నిసార్లు ఇది కూడా చేయడం కష్టం. అది ఇదే కరెక్ట్ ఉందో లేదో తెలియదు మనకి. ఇది చేయడం కూడా కష్టం అవుతుంది. ఇది చేయడం కూడా మన ప్రార్థనను క్రమబద్ధీకరించి, మన ప్రార్థనను సఫలపరిచి, మన ప్రార్థనకు మెరుగుపరిచి, మన ప్రార్థన ఈవెన్ మనం ప్రార్థన చేస్తూ మగతలోకి వెళ్ళిపోయి నిద్రపోతున్న సమయాన ఆయనే ఆ కార్యాన్ని తీసుకొని విజ్ఞాపనకర్తగా నిలబడి మన పక్షమున ఆయన ఉచ్చరింప సత్యము గాని అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి he observes your weakness. భాషాపరమైన వీక్నెస్, బైబిల్ యొక్క అవగాహన లేని వీక్నెస్, ఏదో ఒక దూర ప్రాంతం నుండి, ఎలాంటి ఎడ్యుకేషన్ లేని ప్రాంతం నుండి వచ్చావనేటువంటి వీక్నెస్,
లేదా శరీరంలో ఉన్న వీక్నెస్సా, లేక ఆత్మలో ఉన్న వీక్నెస్సా, లేక నువ్వు నిద్ర ఆపుకోలేనటువంటి, నిగ్రహించుకోనటువంటి వీక్నెస్సా, లేక నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ మైండ్ ఇక్కడ అక్కడ ఎక్కడ ఎక్కడ సంచారం చేసేటువంటి వీక్నెస్సా, అయితే ఆత్మని బలహీనతలను చూసి ఉచ్చరింపశక్యం కాని మూలుగుల చేత మన పక్షంలో కానీ it takes the a place of Savior the పక్షాన అని విజ్ఞాపన చేస్తాడు. సృజనాత్మ, జీవాత్మ, నిగ్రహణాత్మ, సాక్షాత్మ, విజ్ఞాపన ఆత్మ. చూసారా పిల్లలు ఎంత చక్కగా ఉన్నాయో? ఆయన నిన్ను సృష్టించాడు, నిన్ను సృజనకర్త చేశాడు. జీవాత్మ, ఒట్టి మట్టివైన నీకు జీవం ఇచ్చాడు, జీవించే ఆత్మగా గొప్ప శోభనిచ్చాడు. నిగ్రహణాత్మ, నీ ఇంద్రియాలు నీ మీద యుద్ధం చేస్తూ పోరాడుతున్న ఓడిస్తున్న ప్రతిసారి పిరికితనంగా కాకుండా నిగ్రహించుకున్నా ఆయన నీ మీద సాక్ష్యం పలుకుతూ నిన్ను సాక్షిగా నిలబెట్టుకుంటూ నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తూ నీవు దేవుని గురించి సాక్షిగా బ్రతకడానికి సాక్షాత్మనిచ్చాడు. విజ్ఞాపన, నువ్వు ఎలా ప్రార్థన చేయాలో తెలియని, నువ్వు ఎలా ప్రార్థన చేయాలో కుదరని బలహీనతలను చూసి ఈ పక్షం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. దట్ ఈస్ ఆయన కార్యభివృద్ధి. ఇంకో పాయింట్కి వెళ్దాం. షెల్వి వెళ్దామా? పరిశుద్ధాత్మ యొక్క బిరుదులు, చిహ్నాలు, గుర్తులు. చిహ్నాలు, పరిశుద్ధాత్మ చిహ్నాలని చూద్దాం. కొన్ని గుర్తులు, పరిశుద్ధాత్మకి కొన్ని సింబల్స్, కొన్ని గుర్తులు, కొన్ని ఉదాహరణలు, కొన్ని ఒకదాన్ని చూపించడానికి మరొకటి చెప్తాను చూడండి. అలా చాలా సాదృశ్యముగా వాడిన గుర్తులు బైబిల్లో ఉన్నాయి. సాదృశ్యముగా వాడిన గుర్తులు రమారమి 9 గుర్తులు సాదృశ్యముగా వాడబడ్డాయి. 9 గుర్తులు. నెంబర్ 1, మొదటిది గాలి. గాలి పరిశుద్ధాత్మకు సాదృశ్యమై ఉంది. యోహాను సువార్తలో 3వ అధ్యాయం చూస్తే గాలి ఎటు నుండి వస్తుందో, ఎటు నుండి వెళ్తుందో అది రాయబడి ఉంటుంది. ఏస్కేల్ గ్రంథము 37వ అధ్యాయములో పెద్ద గాలి వీయగానే ఒక సైన్యం లేచి నిలబడ్డది. ఆ యొక్క ఎముకల లోయలో. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయములో గాలి వంటిది వారి మీదకి వీచినట్టుగా రాయబడి ఉంటుంది. ఆత్మ ప్రసన్నత గాలిగా గుర్తింపబడ్డది. గాలిని మనం చూడలేము. ఆ గాలి యొక్క ప్రభావాన్ని, ఆ ప్రవాహాన్ని, ఆ స్పర్శను మనం గుర్తించగలం. గాలి వీస్తుందా వీయట్లేదా, గాలి నీకు వచ్చి తాకిందా లేదా, గాలి నిన్ను ఆవరించిందా లేదా, అక్కడ పర్యావ ప్రాంతాలలో, పరిసర ప్రాంతాలలో గాలి ఉందా లేదా, నువ్వు గుర్తించగలవు. ఇట్ కెన్ బి ఐడెంటిఫైడ్. నీవు సెన్స్ చేయగలవు. పరిశుద్ధాత్ముడు నీకు కనబడడు ప్రియులారా. అంత మాత్రం పరిశుద్ధాత్ముడు లేడని కాదు, ఆయన గాలిగా ఉదహరింపబడ్డాడు. గాలి ఎముకల లోయల్లో చూడండి, గాలి వచ్చి ఆ మహాసైన్యంగా నిలబడగలిగింది. సో ఈ 3 రెఫరెన్స్లలో ఒక రెఫరెన్స్ చదవండి, మనం పూర్తిగా చదువుకోండి. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి
ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకునట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచించగా జీవాత్మ వారిలోకి వచ్చును. వారు ఊద సజీవులై ఊదగా గాలి. హ్మ్. సరే. నెంబర్ 2 వాటర్, నీరు, జలములు. మొదటిది విండ్, గాలి. రెండో వాటర్, జలములు. పరిశుద్ధాత్మ జలమునకు పోల్చబడినది. యెషయా గ్రంథము 44:3-4 వచనాలు, యెహెజ్కేలు 36:25-29 యోహాను 3వ అధ్యాయం 5-6 తర్వాత 7-37 ఇవన్నీ చూస్తే జలములకు సాదృశ్యంగా. జలములలో మనకి అనుభవం ఇదే అనుభవం. శీలమండలము, మోకాళ్ళు, నడుముల వరకు ఈదలేనంత అనుభవంలోకి వెళ్ళడమే పరిశుద్ధాత్మ యొక్క పద్ధతి అయి ఉంటుంది. అది వాటర్ గా రైట్. సో అది ఇంపార్టెంట్ గా మీరు నేర్చుకోవాల్సినదిగా మనం చేస్తున్నాను. ఇకపోతే ఒకసారి మీకు టచ్ చేస్తాను. నేను వచ్చే వారం అన్ని వివరంగా కొంచెం వివరిస్తాను. నేను వీటిని వివరించి ఇంకో పాయింట్లోకి వెళ్దాం. ఈరోజు నేను త్వరగా తక్కువ చెప్తా అన్నాను కదా. దాంతో పాటు పరిశుద్ధాత్మ ఆగమనం కూడా వచ్చే వారంలో చెప్తాను. చూడండి, చిహ్నాల విషయానికి వస్తే, సింబల్ విషయాలకు వస్తే, నెంబర్ 1 వచ్చి విండ్, గాలి. నెంబర్ 2 వచ్చి వాటర్. నెంబర్ 3 వచ్చి ఫైర్, అగ్ని. నెంబర్ 4 వచ్చి డవ్, ఆవురము. నెంబర్ 5 వచ్చి ఆయిల్, నూనె లేక తైలము. నెంబర్ 6 వచ్చి సీల్ లేక ముద్ర. నెంబర్ 7 వచ్చి సంచకరువు. నెంబర్ 8 వచ్చి ఫస్ట్ ఫ్రూట్, ప్రథమ ఫలము. నెంబర్ 9 వచ్చి పవర్, శక్తి. ఈ 9 చిహ్నాలు లేక ఉదాహరణలు లేక గుర్తులు లేక సింబల్స్ పరిశుద్ధాత్మను గురించి ఇవ్వబడి. ఇవి నేను వివరించడానికి ముందు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. వివరించడం నేను నెక్స్ట్ వారంలో వివరిస్తానని చెప్పాను కదా. నెక్స్ట్ వారంలో, ఎందుకంటే నాకు చాలా ఎక్కువ టైం అవసరం దాని గురించి చెప్పడానికి. గాలిలాగా ఆయన నిర్జీవ స్థితిని జీవస్థితికి తీసుకొస్తాడు. వాటర్ లాగా మనల్ని శుద్ధీకరిస్తూ ఇదే స్థితిలోకి తీసుకొస్తాడు. అగ్నిలాగా బంగారమును శుద్ధి చేసినట్టు శుద్ధి చేసి నీలో ఉన్నటువంటి మాస్కునంతటి కాల్చివేస్తాడు. పరిశుద్ధాత్మలాగా నిష్కపటత, ఆ యొక్క ఏమంటారు, పరిశుద్ధతను అనుగ్రహిస్తాడు. తైలములాగా నిన్ను అభిషేకించి, ఆయిల్ లాగా నిన్ను అభిషేకించి చేస్తాడు. నిన్ను తన కొరకు సీల్తో ముద్ర వేస్తాడు. ఆయన నీకు ఒక సంచకరువును, ఒక బాండ్ పేపర్ని, ఒక గ్యారంటీని ఆయన పరిశుద్ధాత్మ ద్వారా లెక్కిస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఎన్నడూ లేనటువంటి ఒక శక్తిని నీకు ఇస్తాడు. ఇవి సాదృశ్యాలైనప్పటికీ, ఇవి గుర్తులైనప్పటికీ, ఈ గుర్తులలో నువ్వు శక్తి పొందుకోవచ్చు. నువ్వు ప్రథమ ఫలముగా నిలవచ్చు. నీవు ఒక గ్యారెంటీ కలిగి ఉండవచ్చు. నీవు ఒక ముద్ర వేయబడి ఉండవచ్చు. నీవు తైలంతో అభిషేకింపబడి ఉండవచ్చు. నీవు పావురము నీ మీద వ్రాలగా నీవు పావురము లాంటి పరిశుద్ధ జీవితం జీవించవచ్చు. అగ్ని చేత నీ యొక్క సమస్తము కాల్చివేయబడవచ్చు. జలములలో నీకు ఒక గొప్ప ఈదే స్థాయికి నువ్వు రావచ్చు. గాలి వలన నీవు ఆ యొక్క మరోసారి జీవనము పొందుకోగలవు ప్రియులారా. సో పరిశుద్ధాత్మ ఇలా గుర్తులుగా ఇవ్వబడినది. వీటికి చాలా రెఫరెన్స్లు ఉన్నవి. సో మనం వచ్చే వారం వీటన్నిటిని గురించి నేర్చుకుందాం.
మీకు చెప్పొచ్చు ఒక మాట ఏంటంటే, ఇంతకుముందు నేను 5 విషయాలు చెప్పాను కదా. సృజనాత్మక, జీవాత్మక, నిగ్రహాత్మక, సాక్ష్యాత్మక, విజ్ఞాపనాత్మక ఏ విధంగానైతే మనకు సహాయం చేస్తాడో, గుర్తులుగా కూడా ఉండి, ఆయన బిరుదులుగా, ఆయన యొక్క చిహ్నాలుగా, సింబల్ గా కూడా ఉండి కూడా ఆయన మనల్ని నడిపిస్తూ వస్తాడు. ఆ 9 గుర్తులు మనకి అలా ఎంతగానో ఉపయోగపడుతుంది. దైవజనులకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను ఆపుతున్నాను గనక మీకు ఒక చిన్న అసైన్మెంట్ ఏంటంటే, ఇప్పుడు మీరు నేర్చుకున్న ఈ 9టిని వీలుంటే మరోసారి రాసుకోండి. ఒక 5 నిమిషాలు తీసుకొని విజ్ఞాపన ప్రార్థన కంటే ముందు, అందరి కొరకు ప్రార్థన చేసుకోవడానికంటే ముందు ఒకసారి అమ్మను ఒకసారి ఆ పాయింట్ చెప్పరా వాళ్ళకి, అవి రాసుకోండి. వాటికి కొన్ని వివరాలు, ఆ వివరాలు వెతుక్కోండి. నాకు వచ్చే వారానికి, ఎందుకంటే మనం సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం, మీకు అసైన్మెంట్ ఏది ఇవ్వలేదు నేను. ఈ రోజు చిన్న అసైన్మెంట్, చిన్న ఇంట్లో చేసుకొచ్చేటువంటి హోంవర్క్ అన్నమాట. ఈ వారంలో హోంవర్క్ ఏంటంటే, ఇవి చిహ్నాలన్నీ పరిశుద్ధాత్మ చిహ్నాలుగా మన భక్తి, రెండవది మన దైనందిన జీవితం ఏ విధంగా ప్రభావం చూపుతున్నాయి. అంత ఒక సైడ్ నుండి చెప్పుకుంటూ పోతే మీరు సొంతగా నేర్చుకుంటే ఇవి మీ జీవితంలో ఏ విధమైనటువంటి చేస్తాయి తీసుకొని రాయగలిగిన వాళ్ళు ఆ పేపర్లో రాసి ఆ యొక్క పేపర్స్ అన్ని కూడా చూడండి పెట్టండి. నాకు ఫాదర్ గారు వాయిస్ కట్ అవుతుందండి. జస్ట్ క్లుప్తంగా ఉండాలి. ఇప్పుడు ఓకేనా? ఓకే. ఇప్పుడు ఓకేనా? ఓకే అండి. ఓకే అండి. రైట్. సూర్యబాబు గారికి రాసి పంపించండి. సో ఆ విధంగా మనము ముందుకు సాగుదాం. వాటి యొక్క ప్రభావాన్ని మనం అనుభవిద్దాం మీ జీవితంలో. అదేవిధంగా మీ ఆధ్యాత్మిక, దైనందిక 2 భాగాలలో ఈ యొక్క గుర్తులు, పరిశుద్ధాత్మ గుర్తులు ఏ విధంగా ఉపయోగపడతాయో వ్రాసి ఆ పేపర్ ని సూర్యబాబు గారికి చూపించండి. వాటిని మేము స్కోరిస్తాం. దేవుడు మిమ్మల్ని ఈ దినపు వాక్యం ద్వారా దీవించును గాక. ఆమేన్. పాస్టర్ గారు.